నేడు జరగనున్న ఎడ్సెట్ 2012 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడ్సెట్ సిటీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. నగరంలో 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయం దాటిన తర్వాత ఇచ్చే గ్రేస్ పీరియడ్ను ఈ ఏడాది రద్దు చేసినట్లు తెలిపారు. గాంధీనగర్ ఎస్ఆర్ఎస్వి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎడ్సెట్ సిటీ కోఆర్డినేటర్ శ్రీనివాసమూర్తి మీడియాతో మాట్లాడుతూ 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఎడ్సెట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రానికి హాజరు కానివ్వమని 45 నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతినిస్తామని అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో 3297 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. హాల్ టికెట్లు అందని విద్యార్థులు ఎడ్సెట్ 2012 వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఈసారి 1 నిమిషం ఆలస్యమైనా సరే 11 గంటల తర్వాత పరీక్ష హాల్లోకి అనుమతించబోరు. పరీక్ష అయిపోయేంత వరకు కూడా ఎవరిని బయటికి రావడానికి కూడా అనుమతించబోరు. ఇందుకు మూలంగా విద్యార్థులకి పరీక్ష రాసిన అభ్యర్థులకి మనం చేసేది ఏంటంటే ఆయా సెంటర్లకి 45 నిమిషాలు ముందుగా చేరుకొని ఇన్కన్వీనియంట్ లేకుండా కంఫర్టబుల్గా ఆ యొక్క పరీక్షా కేంద్రాలు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఈ యొక్క పరీక్షకి మన విజయవాడలో 6 సెంటర్లు కాగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేడు రేపు జరగనున్న ఎడ్సెట్ ఏపీపీఎస్సీ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సిపి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఏ విధమైన అవకతవకలకు ఆస్కారం లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇంటర్నెట్ కేంద్రాలు, జిరాక్స్ దుకాణాలు తెరిచి ఉంచరాదని సిపి ఆదేశించారు. ఈరోజు కొత్తపేట, సత్యనారాయణపురం, మాచవరం, పెనమలూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 కేంద్రాల్లో ఎడ్సెట్ పరీక్షలు 9, 10 తేదీల్లో సూర్యారావుపేట, సత్యనారాయణపురం, కృష్ణలంక, మాచవరం, పటమట, నున్న పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో లెక్చరర్లు, జూనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, స్టెనో టైపిస్టుల నియామకాలకు సంబంధించిన రాత పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఏ విధమైన అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పరీక్షలను నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 250 మీటర్ల పరిధిలో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదని, రాళ్లు, కర్రలు వంటివి కలిగి ఉండరాదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని ఇంటర్నెట్ కేంద్రాలు, జిరాక్స్ దుకాణాలను తెరిచి ఉంచరాదని ఆదేశించారు. వాయుసేనలో ఉద్యోగాల కోసం 2వ విడత ఎంపికలు ఈ తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. దండమూడి రాజగోపాలరావు స్టేడియంలో రాత పరీక్షల అనంతరం అభ్యర్థులకు పరుగు పోటీ నిర్వహిస్తామని సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న వెలగా జోషి తెలిపారు. తొలి విడతలో 156 మందిని మాత్రమే ఎంపిక చేశామన్నారు. మలి విడతలో కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు రాత పరీక్షలు, పరుగుపోటీ, వైద్య పరీక్షలు వంటివి నిర్వహిస్తారు. ఉదయం అభ్యర్థులకు చెందిన విద్యా అర్హత ధృవీకరణను పరిశీలిస్తారు. అనంతరం వారిని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో రాత పరీక్షకు అనుమతిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పరుగుపోటీ ఉంటుంది. అక్కడ కూడా విజయం సాధిస్తే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడింటిలో ఉత్తీర్ణులైతే శిక్షణకు అర్హత పొందినట్టే. తొలి విడతలో 156 మందిని మాత్రమే ఎంపిక చేశారు. రెండో విడత ఎంపికకు సుమారు 5,000 మంది హాజరవుతారని అంచనా. ఇప్పుడు కాసేపు ప్రకటనలో